वीथ्युत्सवेषु भवतः खगराजशैले कर्मापनोदकरचालिततालवन्ताः नालायिरप्रथिततामिळवेदराशिं विप्राः पुरस्तव चलन्ति कलं पठन्तः విప్రాహ పురస్తవ చలంతి కలం పఠంతః అని అన్నారు. అంటే స్వామివారి యొక్క ఉత్సవం అద్భుతంగా జరుగుతూ ఉంటేట ఆ ఖగరాజ శైలంలో వెంకటాచలంలో అక్కడ ఉన్నటువంటి వృక్షములన్నీ కూడా మందస్మితములైనట. అవన్నీ కూడా మందస్మితములు అవటం అంటే అర్థం ఏమిటి అంటే చిరుగాలులు వీస్తూ ఉన్నాయి. ఒకప్పుడు తాళ వృక్షములు ఉండేవిట అక్కడ. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వృక్షములన్నీ కూడా శీతల వాయువును అక్కడ ప్రసరింపచేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రాతకాలము నుండి కూర్చున్నటువంటి ఘర్మం ఏదైతే ఉంటుందో ఆ ఘర్మము మొత్తం కూడా ఆ వేడి మొత్తం పోవాలి అంటే శీతవాయువు కావాలి అక్కడ. ఇవాళ విశేషంగా ఆ వేడిని పోగొట్టడానికి వరుణుడు కూడా స్వామి యొక్క సేవలో పాల్గొన్నాడు ఇవాళ ఆయన. కాబట్టి ఇదియే నిదర్శనం. కేవలం సామాన్యంగా మాంసచక్షువులతో చూసేటువంటి మనుష్యులు మాత్రమే భగవత్ సేవకురారు. అచంచలమైనటువంటి భక్తి విశ్వాసములు కలిగి ఉన్నటువంటి వారు కేవలం మానవులు మాత్రమే అని మనస్సులో స్మరించుకోకూడదట. కాబట్టి ఎవరంటే సాక్షాత్తు దేవతాగణములన్నీ కూడా ఇక్కడికి విచ్చేసి స్వామి యొక్క కైంకర్యంలో పాల్గొంటాయి అని చెప్పటానికి ఇదే మనకు గొప్ప నిదర్శనం. ఆ వరుణుడి యొక్క తీవ్రత ఇవాళ లేదు. ఆయన కూడా పలకరించి స్వామి యొక్క దర్శనాన్ని చేసుకుంటున్నాడు. ఆ సందర్భంలో కూడా వారి వారి భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు అద్భుతంగా కళాకారులు. నాలాయిర ప్రథిత తామిళ వేదరాశిం, నాలాయిర దివ్య ప్రబంధములను జీయరస్వాముల వార్లు అలానే ఏకాంగులు వారంతా కూడా పఠించుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ వేదమును చదువుకుంటూ స్వామికి నిదానముగా వారు వేదపారాయణ చేస్తూ వేదమును చదివే వారంతా కూడా వెనువెంట ఉంటే పక్కనున్న అర్చకవరేణులంతా స్వామికి ఏ సందర్భంలో ఏ ఏ ఉపచారములనివ్వాలి, ఎక్కడ నీరాజనమును సమర్పించాలి అని వారంతా సంసిద్ధులై అర్చకులంతా అర్చక వరేణ్యులంతా ఆ వాహనం మీద కూర్చొని ఉంటే అధికారులంతా ఆ కార్యక్రమాన్ని వారంతా పర్యవేక్షించుకుంటూ గజరాజులు కూడా అక్కడ వచ్చాయి. ఆ గజరాజులు స్వామి ఎక్కడ ఉంటే తప్పకుండా అక్కడ ఉంటాయి. ధాటీషుతే విహగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజాహ అని వాటి వాటి అధికారాలన్నీ కూడా ప్రొద్దునే ప్రాతకాలంలో వచ్చి స్వామి దగ్గర పొందుతాయట. కాబట్టి అవన్నీ కూడా సుప్రభాతం చెప్తాయి. అటువంటి దివ్య శోభ కలిగినటువంటి తిరుమల క్షేత్రంలో ఈ రోజున రథసప్తమి పర్వదినాన అద్భుతంగా చంద్రప్రభ వాహనాన్ని అధిరోహించి స్వామి మనకు అమ్మవార్లను తన యొక్క హృదయంలో ఉంచుకొని ఎలా అయితే ఆనంద నిలయంలో ఉంటాడో దానికి అనురూపమా అన్నట్లుగా ఈ రోజున చంద్రప్రభ వాహనంపై ఆయన ఆసీనుడై మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎలా ఉందండి ఆయన యొక్క రూపాన్ని చూడటానికి ఎవరు కుతూహలపడరండి? అందరూ అంటారు. అందుకే నారాయణ భట్టతిరి వారు ఒక మాట అన్నారు, యత్రైలోక్య మహీయసోపి మహితం సమ్మోహనం మోహనాత్ కాంతం కాంతి విధానతోపి మధురం మాధుర్య ధుర్యాదపి సౌందర్యోత్తరతోపి సుందరతనం త్వద్రూపమాశ్చర్యతోప్యాశ్చర్యం భువనే నకస్య కుతుకం పుష్ణాతి విష్ణో విభో అని అన్నారు. అంటే సమస్త లోకంలో ఉన్నవయ్యా, వ్యాపించి ఉన్నావు. ఎక్కడైతే లోకములు అంటే అర్థం ఏమిటి అంటే ఎక్కడెక్కడైతే మనుష్యులు ఉన్నారో, లోకులు అంటే గనక మనుష్యులు అని అర్థం. కాబట్టి ఆ మనుష్యులు ఎక్కడెక్కడైతే ఉన్నారో అంతటా వ్యాపించి ఉన్నావయ్యా నీవు. కాబట్టి ఓ మహావిష్ణు భగవంతా, నీ యొక్క రూపము మూడు లోకములలో ఎన్ని వస్తువులైతే ఉన్నాయో ఆ వస్తువులన్నింటికన్నా కూడా మహత్తరమైనటువంటిది స్వామి. కాబట్టి ఈ లోకాలలో మూడు లోకాలలో కూడా మోహమును కలిగించేటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి. ఆ మోహనము కలిగించే వస్తువుల కన్నా నీ యొక్క రూపము ఇంకా మోహనమైనటువంటిది. కాంతం కాంతి విధానతోపి మధురం మాధుర్య ధుర్యాదపి అని అన్నారు. అంటే కాంతిని కలిగినటువంటి వస్తువులు లోకంలో అనేక వస్తువులు ఉన్నాయి మూడు లోకాలలో కూడా.
కాబట్టి ఆ కాంతి కలిగినటువంటి వస్తువు, ఇంకా చెప్పాలి అంటే గనక సూర్యుడికి మించినటువంటి కాంతి, సూర్యుడిని మించినటువంటి కాంతి వస్తువు ఈ ప్రపంచంలో కావచ్చు, 3 లోకాల్లో కూడా ఎక్కడ మనకు కనిపించదు. ఆయనే అత్యంతమైనటువంటి తేజస్సు కలిగినవాడు. కాబట్టి ఆ గొప్ప కాంతి వస్తువు కన్నా గాని ఇంకా కాంతి కలిగినటువంటి వాడివయ్యా. భీషాస్మాత్ వాతః పవతే భీషోదేతి సూర్యః. నీ యొక్క ఆజ్ఞను అనుసరించి నీ వలన భీతి చెంది ఆ సూర్యుడు కూడా ప్రాతకాలంలో సక్రమంగా ఉదయిస్తున్నాడయ్యా. ఆయన కూడా ఆయన యందు కూడా నీవు ఆదిత్యాంతర్వర్తిగా ఉండి ఆ తేజస్సుకి కారణమయ్యావు కదా స్వామి. నువ్వు చిరునవ్వులను ఒలుకుతూ ఈ పూట మాకు దర్శనమిస్తున్నావే చంద్రుడి యందు కూర్చొని. నీవు ఎంత శీతలత్వాన్ని కలిగి ఉన్నావో భక్తుల పాలిట, ఎవరైతే దుష్టులుంటారో వారి పాలిట నీవు అత్యంత తీక్ష్ణ కిరణుడివయ్యా నీవు అని తెలియచెప్పటానిక ప్రాతకాలంలో నువ్వు మొట్టమొదటగా సూర్యుడిగా సూర్యవాహనంలో నీవు సూర్యప్రభపై ఆసీనుడివైనావు. చిట్ట చివరికి వచ్చేసరికి అందరికీ కూడా శీతలత్వాన్ని, నాలో శైత్య భావన కూడా ఉందని చెప్పి ఎరుకపరచటానిక స్వామి నీవు ఈ పూట చంద్రప్రభ వాహనం పైన ఆసీనుడవై అనుగ్రహాన్ని కలిగిస్తున్నావు. ఎటువంటి వాడివయ్యా? మధురం మాధుర్యధుర్యాదపి. మధురమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో లోకంలో, ఆ మధురమైన వస్తువుల కన్నా కానీ ఇంకా మధురమైనటువంటి వాడివయ్యా. ఎలా మధురము అంటే కనుక, ఒక తేనె బిందువు కనుక, ఒక చిన్నపాటి తేనె బిందువు మన యొక్క నాలుక మీద ఒక్కసారి ఉంచుకుంటే ఎంత అనుభూతి మనకు కలుగుతుందో, అంతటి కన్నా గొప్ప అనుభూతి గోవిందా అనేటువంటి నామాన్ని కనుక మేము ఉచ్చరిస్తే అంత అనుభూతి కలుగుతుందయ్యా. ఎప్పుడు ఉచ్చరిస్తేనండి ఆయనంటే ఏమిటో తెలుసుకోవాలి, ఆయన మీద ఇష్టం పెరగాలి, ఆయన మీద నమ్మకం పెరగాలి, శరణాగతి భావం రావాలి, ఒక తత్పరత ఉండాలి, ఆయన యందు అచంచలమైనటువంటి విశ్వాసం ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ నామాన్ని గనక ఉచ్చరిస్తే ఆ మధురాతి మధురంగా ఉంటుందిట ఆయనది నామమంతా. సౌందర్యోత్తరతోపి సుందరతరం త్వద్రూపమాశ్చర్యతో ప్యాశ్చర్యం భువనే. అయ్యా, 3 లోకాలలో కూడా నీకన్నా సుందరమైనటువంటి వస్తువు ఏది కూడా లేదయ్యా. నీవు కృష్ణశిలగా మాకు దర్శనమిస్తూ ఉన్నావేమో ఆనంద నిలయంలో. ఆ కృష్ణశిలని ఒక్కసారి మేము వీక్షించడానికి గరుత్మంతుడి తర్వాత తల తిప్పి నిన్ను గనక చూస్తే ఒక్కసారి మేమంతా పరమానంద తుందిల మనస్కులమై మేము అమందానంద మందాకిని వీచికలలో ఓలాడుతున్నామా అన్నంత భావనని పొందుతున్నాం స్వామి. కాబట్టి ఆ అనుభూతిని ఈ వాహనాన్ని వీక్షిస్తున్న మా అందరికీ కూడా కల్పించవయ్యా అని ప్రార్థిద్దాం.